అందరికీ మనం నచ్చమమ్మా. మన వెనక తిట్టుకునేటోళ్ళు ఉంటారు, మన ముందు గర్వంగా అరే మా అన్న అనేటోళ్ళు ఉంటారు. ఇక మనల్ని ఏమీ పీకలేని వాళ్ళు వాళ్ళకి ఏదో ఒక ముద్ర వేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్లో వెళ్తున్నాము, వాడు ఏదో ఒక లఫంగి పని చేసి ఉంటాడు, వాడిని పట్టుకొని కొడుతుంటాం. మనము కొట్టిన మనమే కనిపిస్తాం తప్ప వాడు చేసిన పని కనిపించదు వాళ్ళకి. వాళ్ళు 10 కనిపించదు. అందుకే చెప్తున్నాను కదా, నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అని. నేను రౌడీని కాదు, నేను ఎవరిని ద్వేషించను, నా శత్రువులను సైతం నేను కలుపుకొని వెళ్ళేటోని. నేను అలాంటి వ్యక్తిత్వం ఉన్నది. కొంతమంది అలా పేర్లు పెట్టుకొని ఇవ్వండి, నాకేం ఫరకేం పడదు. నేను దేవుణ్ణా, నన్ను అందరూ తీసుకోవడానికి, మంచి రిసీవ్ చేసుకోవడానికి. నేను కూడా ఒక మనిషినే కదా. మనిషి అన్న తర్వాత సహజం ఫాల్స్ చెప్పేటోళ్ళు ఉంటారు, ట్రూ చెప్పేవాళ్ళు ఉంటారు. మనం అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. లేకపోతే మనమేమో రోజే లెక్క డైమండ్ రాని అసలే కాదు నచ్చడానికి. నో కామెంట్. కాదు, ఓకే, రౌడీ షీటర్ గురించి క్లారిటీ ఇచ్చారు అండ్ మీ హెల్పింగ్ నేచర్ గురించి చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మిమ్మల్ని కొంతమంది ట్రోల్ చేస్తుంటారు. కామన్ కదా, మెగాస్టార్ చిరంజీవి గారినే వేస్తారు, రజనీకాంత్ గారినే వేస్తారు, అమితాబ్ బచ్చన్ గారినే వేస్తారు, సల్మాన్ ఖాన్ వేస్తారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత అండి? అంతేనా? అంతే మరి. పిచ్చ లైట్ ట్రోల్స్ చేశారని చెప్పి మనం బాధపడక్కర్లే. అంటే వాళ్ళు ట్రోల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ట్రోల్స్ చేస్తున్నారు, చూసి ఉన్నట్టు నవ్వుకొని వదిలేసేయాలి. పొరపాటున మీ ట్రోల్స్కి నేను రియాక్ట్ అయినానా మీరు గెలిచిపోయినట్టే. మిమ్మల్ని నేనే గెలిపించిన అయితే, మిమ్మల్ని గెలిపించడం నాకు ఇష్టం లేదు. అవునా? చూసి ఉన్నట్టు వదిలేసేయాలి అంతే. ఒక్కరోజు చేస్తాను, 2 రోజులు చేస్తాడు, పోన్ రా ఉట్టి ఎందుకు నాకు ఏం వస్తలే అని సైలెంట్ అయిపోతాడు. మనం గెలుపుకుంటే దానికి కొంచెం పెద్దగా అవుతుంది. ఇప్పుడు లావణ్య అందరితో ఆగిపోతే అది అంత పెద్దగా అయ్యేది కాదు. గెలుక్కొని చట్టం మొత్తం తీసిరు ఇప్పుడు. అవునా కదా? ఇప్పుడు దారము ఎంత లాగాలి అంతే లాగాలి, తెగేదాకా లాగొద్దు అంటనే. తెగేదాకా లాగొద్దు. నేను కూడా అంతే, పట్టించుకొని పెద్దగా. నాకు టైంపాస్ కానప్పుడు ఏం చేస్తా తెలుసా, అంటే ఈ మధ్య స్టార్ట్ చేసా, నా వీడియో ఆన్ చేసి కామెంట్లు చూస్తా. పాజిటివ్ పెట్టారనుకో ఓకే, నెగిటివ్ పెట్టారనుకో చూసి నవ్వుకుంటా. నేను నవ్వుకొని వేరే వాళ్ళతో షేర్ చేస్తా. నేను తిట్టిని నవ్వుకుంటారా మీరు? అవును కదా. వాడు ఎంత టైం కేటాయించింది నా కోసం తిట్టడానికి, దానికి ఎంత టైం. నిజంగా అంటే వాడి మెమొరీని వేస్ట్ చేసుకున్నట్టే ఆడు నా గురించి ఆలోచించి. ఇప్పుడు ఒక వ్యక్తిని నెగిటివ్గా మాట్లాడాలంటే మొత్తం కింద నుంచి పైన దాకా మొత్తం అంతా వైబ్రేట్ అవ్వాలి. అలాంటి ఫీలింగ్ ఆయనకి రావాలి. ఎంత ఎనర్జీ వేస్ట్ చేసుకొని, బ్రెయిన్ వేస్ట్ చేసుకొని ఇంత నా కోసం ఇంత చేస్తున్నాయంటే ఎంత హ్యాపీ మనకు. నిజంగా చెప్తున్నా. నెగిటివ్ని కూడా పాజిటివ్గానే తీసుకోండి, మీకు ఎప్పుడు పాజిటివే జరుగుతుంది. అందుకే మీ హెయిర్ అంత దృఢంగా ఉన్నట్టుంది. yes definitely. ఓకే, డన్. అండ్ ఇంకొకటి, ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి మీకు ఏంటి, ఎందుకు ఆ పవన్ కళ్యాణ్ గారిని లవ్ చేసే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎందుకు లవ్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే నేను మంచిని తీసుకుంటా అమ్మా. ఇందాక చెప్పా, మంచిని 10 నిమిషాలు ఎక్కువసేపు మాట్లాడదాం, చెడుని 1 నిమిషంలో ఖతం చేద్దామన్నా కదా. పవన్ కళ్యాణ్ అన్నతో కాటమరాయుడు మూవీ చేశాను నేను. కాటమరాయుడు మూవీ చూసి, అంటే మా గబ్బర్ సింగ్ టీం ఉంది కదా, వాళ్ళతో పాటు మేమందరం కలిసి వెళ్తుంటాం కాబట్టి. అండ్ అందులోన ఒక మంచి వ్యక్తి ఈరోజు దినంలో పార్టీ పెట్టిన 1 సంవత్సరం 2 సంవత్సరాలకే చేతగాక ఎత్తేస్తున్నారు. అలాంటి 10 సంవత్సరాలు పార్టీ పెట్టి నాయకుల్ని ఎంబడి తీసుకొని, ఎవరు వెళ్ళిపోయినా భరించి, తిట్లను భరించి, రూమర్స్ను భరించి, 10 సంవత్సరాల్లో తన ఆస్తిని నమ్ముకొని, తన అన్నిటినీ ఐశ్వర్యాన్ని వదులుకొని 10 సంవత్సరాలు పార్టీని గెలిపించి మంచి మార్గంలో గెలిచాడు కదా. అందుకే పవన్ కళ్యాణ్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. మంచిని ఇప్పుడు అబ్దుల్ కలాం గారు, మదర్ తెరీసా గారు, పవన్ కళ్యాణ్ అన్న మంచి ఉంటే తీసుకుంటా అండి, మంచి ఉంటే తీసుకుంటా. నాకు గొప్ప వ్యక్తులు ఎవరు అంటే ఇప్పుడున్న దాంట్లో మా అమ్మ, మా నాన్న అండ్ మంచిని చేస్తున్న పవన్ కళ్యాణ్ అన్న. ఎవరు మంచి చేస్తే సరే వాళ్ళని ఇష్టపడతా, చెడు చేస్తే ఎవరినైనా తిట్టేస్తా. ఎవరన్నా కానీ నాకు భయం లేదు, తిట్టేస్తా. పవన్ కళ్యాణ్ అన్న చాలా మంచి చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నను చూసి నేర్చుకోవాలి. గెలుపుని ఎలా సాధించాలి, ఓటమిని ఎలా తట్టుకోవాలి చూసి నేర్చుకోవాలని చెప్తా. కాటమరాయుడు మీరు చేశారా? సెట్లో చూసారా పవన్ కళ్యాణ్ గారిని? చూశాను అండ్ ఇప్పుడు ఆల్రెడీ కలవాలి కూడా ఈ మంత్ ఎండింగ్, లేకపోతే నెక్స్ట్ మంత్. ఏం చెప్తారా డిప్యూటీ సీఎంకి? కంగ్రాచులేషన్స్ చెప్తారా? గోల్డ్ మెన్ సూర్య కంగ్రాచులేషన్స్ చాలా తక్కువ అయిపోతుంది, అంతకు మించి. జనసేన పార్టీకి ఏదన్నా అంటే ఎలాగో గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీ నుంచి ఒక పెద్ద చైన్, ఒక ఉంగరము లేదా మీ చేతి వాచ్ ఇస్తే ఇంకా పార్టీకి ఉపయోగపడుతుందేమో. ఇది 4 రోజులే ఉంటుంది. ఏంటిది? ఇవి ఇస్తే 4 రోజులు ఉంటాయి, కానీ నా ప్రేమని ఇస్తా పార్టీకి.
నా ప్రేమను అందిస్తా. ప్రేమతో ఎన్ని చేయొచ్చు తెలుసా అండి మీకు? ప్రేమతో ఒక యుద్ధాన్ని గెలవచ్చు, ఒక అమ్మాయి ప్రేమను గెలవచ్చు ప్రేమతో. ద్వేషంతో కోపంతో నువ్వేం చేయలేవు. అంతేనా? ఎస్, ప్రేమతో నువ్వు ఒక యుద్ధాన్నే గెలవచ్చు అన్న అంటే అర్థం చేసుకో. సరే సూర్య గారు, ఎస్, మన ర్యాపిడ్ ఫైర్ అవుతుంది నేను చెప్పా కదా, ఏంటది? అదే ఏదో అంటే ట్రూత్ ఆర్ డేర్ అనమాట. ఇక్కడ అన్ని నిజమే చెప్పాలి, అబద్ధాలు అస్సలు చెప్పకూడదు. మీరు చెప్పమన్నా నేను చెప్పను అబద్ధం. మీరు వేసుకున్న బంగారం మొత్తం గోల్డా కాదా? ఎస్. మీరు వేసుకున్న గోల్డ్ మొత్తం ఎంత వాల్యూ చేస్తుంది? అంటే అలా రప్పించలే కాబట్టి ఇలా రప్పిస్తున్నారా? మినిమం, నాట్ మాక్సిమం. సరే, ఒక 50 లక్షలు అనుకోండి. ఒక 25 లక్షలు ఇస్తే నేను పెళ్లి చేసుకుంటా కదండి. ఎందుకంటే పెళ్లి కాలేదు మీకు ఇంకా? లేదు. గమ్మమ్మా, నీకు పెళ్లి కాకపోవడం ఏంది? ఇట్లయితే ఇంకా మిమ్మల్ని రోస్ట్ ఇంకా చేస్తే ఎక్కువ గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? మీకు పెళ్లి కాలే అంట, నాకు పెళ్లి కాలే అంటే అది ఒప్పుకుంటారు కానీ మీకు పెళ్లి కాలే అంటారు. మీరు నమ్మకపోయినా నాకు వచ్చిన నష్టం లేదు, కానీ నాకు పెళ్లి కాలేదు. ఓకేనా? పెళ్లి కాలేదా? దాని గురించి డిస్కషన్ మీకు పెళ్లి కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పెళ్లి తర్వాత పెళ్లి అవ్వాలంటే ముందు మీరు పైసలు ఇస్తే 25 lakhs తీసుకుని వెళ్ళి ముందు. ఆ 25 lakhs లో ఎంత మందికి ఎన్ని రోజులు అన్నం పెట్టవచ్చు తెలుసా? పెళ్ళని చెప్పి తీసుకుంటారండి, పెళ్లి చేసుకుంటారు. అది కాదండి, పెళ్ళని చెప్పి పెళ్ళికి 25 అంటే పెళ్లి కుదిరితే అప్పుడు మీ పేరు చెప్పుకుని మంచిగా ఒక 10,000 మందికి భోజనాలు పెట్టి నేను ఫోటో షూట్స్ చేసుకుని. సరే, ఒక పని చేద్దామండి, ఫోటో షూట్ ఇచ్చేషూట్ అది ఏమవుతుంది కానీ మీ పెళ్లిలో ఫుడ్ నేనే పెడతాను, ఓకేనా? నా తరపున గిఫ్ట్. ఫుడ్ అందరికి మీరు పెడతారా? పెడతా. అంతేనా? అంతే. ఏమైనా గోల్డ్ చైన్ ఇస్తారేమో ఎక్స్పెక్ట్ చేసి. సరే, గిఫ్ట్ ఇస్తాలేండి ఏదో. మీరు అన్న ఫుడ్తో సాటిస్ఫై అవ్వట్లేదు కాబట్టి వద్దులేండి, నేను ఊరికే జోక్ చేస్తుంటే మీరు నిజంగా మరి నా మీద కామెడీ చేస్తారు. అయ్యో. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు టాలీవుడ్ లో? నాకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు లేరండి. రేపు పొద్దున్న నాకు వచ్చే భార్య నా ఫేవరెట్ హీరోయిన్. ఇది నెక్స్ట్ సినిమాకి ఎవరో ఒకరు దర్శకులు రాసేసుకోండి, ట్రెండింగ్ లో ఉంటుంది డైలాగ్. లే నిజంగా చెప్తున్నా, నా ఫేవరెట్ హీరోయిన్లు ఎవరు కాదు. నాకు మా నాన్న హీరో, మా అమ్మ నాకు ఏదైనా. రేపు పొద్దున్న నాకు వచ్చే భార్య నాతో పాటు ఉంటుంది కాబట్టి సచ్చేదాకా ఆమెనే నా హీరోయిన్. ఓకే, సూపర్. లైఫ్లో ఎప్పుడు కూడా అసలు మనం ఇవన్నీ అధిగమించలేము, ఇక ఏదో ఒకటి చేయాలి అనే ఫ్రస్ట్రేషన్లో ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నాను నేను 2 years కింద. అదే ఇది అసలు ఇది చేస్తానో చేయలేనో అనే కాన్ఫిడెన్స్ కూడా ఉండేది. చల్ ఏదైతే అది కానీ బ్యాంచ్ దిగుదాం, కంపల్సరీ ఇట్టు కొడదామన్నా దేవుడు ఆజ్ఞతో నేను ఇట్టే కొట్టా. చాలా మంది అనుకున్నా ఇది పట్టు అయిపోయిందని, కానీ ఇట్టు కొట్టా. ఓకే, బ్రేకప్ గురించి 1 word లో చెప్పాలి. వాట్ యు సే? లవ్, మ్యారేజ్. చూసి అటు 6 తరాలు ఇటు 6 తరాలు చేసుకుంటే అది చాలా బాగుంటుంది. ఓకే, జీవితంలో డబ్బు ఇంపార్టెంటా, ప్రేమలు ఇంపార్టెంటా? ప్రేమలే ఇంపార్టెంట్, డబ్బు కాదు. గోల్డ్ గురించి 1 word లో చెప్పాలి, ఏం చెప్తారు? గోల్డ్ గురించి 1 word లో చెప్పాలంటే గోల్డెన్ హార్ట్ ఉండాలి, వాడు మాత్రమే గోల్డ్ చేసుకోవాలి. అవునా? అంటే మీకు గోల్డెన్ హార్ట్ ఉంది కాబట్టి మీరు అఫ్ కోర్స్ జనాలందరికీ తెలుసు ఆ విషయం. అవునా? గోల్డెన్ హార్ట్ ఉన్న నా కొడుకు మాత్రమే గోల్డ్ చేసుకోవాలి, గోల్డెన్ హార్ట్ లేనివాడు వేసుకోకూడదు. ఓకే, సో ఫైనల్గా సోషల్ మీడియాలో వచ్చే పాజిటివ్ వైబ్స్ని ఎలా తీసుకుంటారు, నెగిటివ్ వైబ్స్ని ఎలా తీసుకుంటారు? అంతా మన మంచికే. అంతేనా? అంతా మన మంచికే, ఏ జరిగినా మన మంచికే. ఇప్పుడు ఒక ట్రైన్లో వెళ్తుంటాం, ఎన్నో చెట్లు కొండలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనం అక్కడే ఉంటాం. గజ స్తంభం లాగా మనం అక్కడే ఉంటాం, ఆ స్తంభానికి ఏం కాదు. ఓకే, సో మీ ఫేస్బుక్ ఫాలోవర్స్ నుంచి మీకు వస్తున్న ఇన్కమ్ ఎంత? ఇన్కమ్ రాలే కానీ మంచి ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, మంచి కామెంట్స్ వస్తాయి. యూట్యూబ్ నుంచి ఏమైనా రెవెన్యూ వస్తుందా? 100% రావట్లేదు, కానీ మంచి ఫాలోయింగ్ అయితే వస్తుంది, మంచి వైబ్రేట్ అయితే నా చుట్టూ తిరుగుతుంది, మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఒకప్పుడు నెగిటివ్గా వచ్చేటివి, ఇప్పుడు అన్నీ నాకైతే కడుపు నిండిపోతుంది అన్నం తినకపోయినా. అవునా? డన్. సో ఫైనల్గా మా సిగ్నేచర్ స్టూడియోస్ ఆడియన్స్కి ఏం చెప్పేస్తారు? మీ సిగ్నేచర్ స్టూడియో ద్వారా ఇంకొంచెం బాగా రీచ్ అవ్వాలి, ఇంకొంచెం ఫాలోయింగ్ పెరగాలి. ఇప్పుడు ఇంతనే కడుపు నిండింది, ఇంకొంచెం కడుపు నింపుతారని చెప్పి రిక్వెస్ట్ ఆల్ పీపుల్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒక్కరు తప్ప. ఒక్కరు మీ పార్ట్నరా? ఎవరో మరి వాళ్ళు తప్ప. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ సూర్య గారు. సచ్ ఏ లవ్లీ టైం, మంచి కైండ్ హార్టెడ్ మీరు. సో మీ నుంచి ఇంకా ఒక 4గురికి మంచి జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బేసికల్గా నేను కొన్ని ఇంటర్వ్యూలు చేయను, మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మిమ్మల్ని కొంచెం డిఫరెంట్గా ఇంటర్వ్యూ చేయాలనే ఆ ఉద్దేశంతో. ఇంకొక వర్డ్ చెప్పాలి, నన్ను తొక్కేయాలి అని అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బ్రదర్ మీరు తొక్కేయాలనుకుంటే నేను లోపలికి వెళ్ళను, దేవుడు ఒకవేళ తొక్కేయాలనుకుంటే అప్పుడు మాత్రమే నేను వెళ్తాను. దయచేసి నా మీద ఫోకస్ చేయకండి, మీ టైం బొక్క, నా మీద ఫోకస్ చేయకండి. టైం వేస్ట్ తప్ప మీకు ఏం బొక్క కూడా రాదు, నన్ను ఏం చేయలేరు.
థ్యాంక్ యూ. డన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్. అండ్ దిస్ ఈజ్ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిగ్నేచర్ మీడియా అండ్ అక్కడ గంట బెలుగు నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఈజ్ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సిగ్నేచర్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి అండ్ గంట బెల్ నొక్కండి.